హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి స్టోరీతో వచ్చానండి. ఆ స్టోరీ ఏంటంటే 'తాతయ్య మాట బంగారు బాట' అండి. ఈ స్టోరీలో ఒక మంచి కంటెంట్ ఉందండి. అదేంటంటే మీకు ఈ స్టోరీలో పంచభూతాల గురించి చెప్పబోతున్నానండి. చాలా అంటే చాలా వివరంగా ఉంటుందండి. పిల్లలు గాని, పెద్దలు గాని ఎవరైనా సరే తప్పకుండా వినాల్సినటువంటి ఒక మంచి స్టోరీ అండి. దీంట్లో పంచభూతాల గురించి చాలా వివరంగా చెప్పానండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. విని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇప్పుడు మనం స్టోరీలోకెళ్దాం. తాతయ్య మాట బంగారు బాట. పిల్లలు, రేపు మనం పంచభూతాల గురించి పాఠం చెప్పుకుందాం. దాంట్లో ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మీలో ఎవరు రేపు స్కూల్ మానేయకూడదు, సరేనా అన్నారు టీచర్. ఓ సరే మేడం అన్నారు పిల్లలు ముక్తకంఠంతో. ఇంతలో ఇంటికి వెళ్లిపోయే బెల్ మోగింది. పిల్లలందరూ బ్యాగులు సర్దుకుని ఇళ్లకు బయలుదేరారు. శ్లోక ఇంటికి రావడంతోనే బ్యాగ్ అలమరాలో పెట్టి సరాసరి వంటగదిలోకి వెళ్ళింది. అమ్మా, పంచభూతాలు అంటే ఏంటి అని అడిగింది. ఇప్పుడు అవి ఎందుకు? నీకోసం వేడివేడి పకోడీలు వేశాను. కాళ్ళు చేతులు కడుక్కొని నీ ప్లేట్ తీసుకో. అలాగే మరో ప్లేట్ తీసుకెళ్ళి మీ తాతయ్యకి ఇవ్వు అంది శ్లోక వాళ్ళమ్మ. అది కాదమ్మా, మా టీచర్ రేపు పంచభూతాల గురించి పాఠం చెప్తారంట. ఆ మాట విన్నప్పటి నుంచి నాకు వాటి గురించి తెలుసుకోవాలని ఉంది అంది శ్లోక. శ్లోక, రేపు టీచర్ చెప్తానన్నారు కదా, నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. పకోడీలు తాతయ్యకి ఇచ్చి నువ్వు కూడా తిను అంది అమ్మ. తను అయిష్టంగానే ప్లేట్ తీసుకొని హాల్లో ఉన్న తాతయ్య దగ్గరకు వెళ్ళింది. పుస్తకం చదువుతున్న ఆయన శ్లోకాన్ని చూశారు. బంగారు తల్లి ముఖంలో ఏదో దిగులు కనిపిస్తుంది, అది ఏమిటి అంటూ 2 ప్లేట్లు తీసుకుని పక్కన పెట్టి మనవరాల్ని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నారు రాఘవరావు. తాతయ్య, పంచభూతాలు అంటే ఏమిటి? అమ్మని అడిగితే చెప్పలేదు. బొంగమూతి బొంగమతి పెడుతూ అంది శ్లోక. రాఘవరావు చిన్నగా నవ్వి, నేను చెప్తాను, కానీ పకోడీ చల్లారిపోతుంది, త్వరగా తిను. తర్వాత తీరిగ్గా వాటి గురించి చెప్పుకుందాం అన్నారు. దాంతో ఆ చిన్నారి ముఖం వికసించింది. గబగబా పకోడీలు తినేసింది. తాను తిన్న ప్లేటు, తాతయ్య తిన్న ప్లేటు వంటగదిలోకి వెళ్లి సింక్లో పెట్టి చెయ్యి కడుక్కొని మంచినీళ్లు తాగింది. తాతయ్య కూడా మంచినీళ్ళ గ్లాస్ తెచ్చి ఇచ్చింది. ఇప్పుడు చెప్పండి తాతయ్య, పంచభూతాలు అంటే ఏంటి అని ఆసక్తిగా అడిగింది శ్లోక. భూమి, ఆకాశం, అగ్ని, జలం, వాయువుని పంచభూతాలు అంటారు అని చెప్పారు రాఘవరావు. తాతయ్య, నాకు అర్థం కావడం లేదు, వివరంగా చెప్పండి అంది శ్లోక. సరే, శ్రద్ధగా విను. ప్రకృతిని పరిరక్షించేవి పంచభూతాలు. భూమి మనం నివసించడానికి మూలం. ఆకాశం అంటే మనకు తెలియని పెద్ద శక్తి. అగ్ని అంటే చైతన్యం. నిప్పు లేకపోతే మనం ఏ పని చేయలేం. జలం అంటే అమృతంతో సమానం. నీరు లేకపోతే మనిషికి మనుగడే లేదు. వాయువు అంటే సమస్త జీవరాశికి ఊపిరి. ఈ 5 లేకపోతే ప్రకృతి లేనట్లే. అందుకనే మనం వీటిని రక్షించాలి అన్నారు రాఘవరావు. మనం వీటిని ఎలా రక్షించాలి తాతయ్య అంది శ్లోక. వీటిలో ఆకాశం, అగ్నిని మనం ఏం చేయలేం. మిగిలిన 3 మనం చేయగలిగినవి. భూమి మీద మట్టి కనిపించనివ్వడం లేదు. వర్షపు నీరు ఇంకనివ్వకుండా అంతా సిమెంటు, కాంక్రీటు చేసేస్తున్నారు. దీనివలన భూమి వేడెక్కుతుంది. మనం స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ కార్బన్ డయాక్సైడ్ని వదిలేస్తున్నాం. మనకు ఆక్సిజన్ మొక్కల నుంచి వస్తుంది. మనం వదిలిన గాలి అవి పీల్చుకుంటాయి. కానీ రోడ్లు, ఇల్లు, పరిశ్రమలు, ఇతర నిర్మాణాల కోసం మొక్కలు, చెట్లు నరికేస్తున్నాం. గాలిని కలుషితం చేస్తున్నాం. ఇక నీటి విషయానికి వస్తే రకరకాల
ఫ్యాక్టరీలు విడుదల చేసే వ్యర్థ పదార్థాలను నదులు, చెరువుల్లోకి వదలడం వల్ల జలవనరులు కలుషితమవుతున్నాయి. వీటన్నింటి కోసం ప్రభుత్వం, ప్రజలు తగిన చర్యలు తీసుకోవాలి అన్నారు రాఘవరావు. అమ్మో! పంచభూతాలు అంటే మీరు చాలా చెప్పారు తాతయ్య. ఇదంతా నేను ఎలా గుర్తుపెట్టుకోగలను? కళ్ళు పెద్దవి చేసుకుంటూ అందా చిన్నారి శ్లోక. ఇదంతా నువ్వు అర్థం చేసుకుంటే తప్పకుండా గుర్తుంటుంది. బాగా ఆలోచించి చూడు. మనం నిలబడిన నేల, మన తలపైన ఆకాశం, మనలో జీవం అగ్ని, మన ఊపిరి గాలి, ప్రాణం నీరు అంతా కలిపితే ప్రకృతి. ఇప్పుడు తేలికగా ఉందా? అని నవ్వుతూ అన్నారు రాఘవరావు. తాతయ్య ఇప్పుడు బాగా అర్థమైంది. నేను మా స్నేహితులకు మీరు చెప్పిందంతా వివరంగా చెప్పగలను అని ఆనందంగా అంది శ్లోక. అందుకే నువ్వు నా బంగారు తల్లివి అన్నారు రాఘవరావు. మా తాతయ్య కూడా బంగారమే కిలకిలా నవ్వుతూ అంద అమ్మాయి. పిల్లలు మీలో ఎవరికైనా పంచభూతాల గురించి తెలుసా? అని మరుసటి రోజు ఉదయం తరగతి గదిలో అడిగారు టీచర్. నాకు తెలుసు మేడం అని సమాధానమిచ్చింది శ్లోక. నిజమా? అయితే చెప్పమ్మా అన్నారు టీచర్. శ్లోక తాతయ్య చెప్పిందంతా పొల్లుపోకుండా చెప్పింది. దాంతో వెరీ గుడ్ శ్లోక అంటూ టీచర్ మెచ్చుకున్నారు. ఆ వెంటనే పిల్లలందరూ చప్పట్లతో శ్లోకను అభినందించారు. విన్నారు కదండీ! ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరేమైనా చెప్పాలనుకున్నా గూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్‌ని నేను చదువుతానండి. అదేవిధంగా ఈ స్టోరీస్ ఎలా ఉన్నాయి, ఇంకా ఏమైనా స్టోరీస్ మారిస్తే బాగుంటుందా అనేది గూడా మీరు తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్స్ అండి. ధన్యవాదాలు. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థాంక్స్.